హాయ్ యూ గైస్, ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక కంఫర్ట్ ఫుడ్ ఐటమ్ అనేది ఉంటుంది కదా. అలాగే మా ఇంట్లో అయితే ఈ గోరుచిక్కుడు పులుసు ఇంకా ముద్దపప్పు చిన్నప్పుడు మమ్మీ చేసినప్పుడు నేను మా అక్క చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అండ్ ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను చూడండి. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకోండి. అది మంచి అరోమా వచ్చాక ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అండ్ ఆ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడు ముక్కల్ని దానిలో వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ పైకి తేలేక చింతపండు పులుసు దాంట్లో వేసేసుకోవాలి. అది బాగా మరిగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుని అలాగే సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే. తర్వాత చిల్లీ పౌడరు అండ్ వేపిన ధనియాల పొడి వేసుకోవాలి. ఇది బాగా మరిగాక లాస్ట్లోని ఒక చెంచాడు బెల్లం పొడి వేసుకొని దించేసుకోవడమే. నచ్చితే లైక్